బీహార్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉమ్మడి ప్రయత్నం చక్కటి ఫలితాలనిచ్చింది. మధ్యలో కొంత సమయం తప్పిస్తే సుమారు 25 ఏళ్లుగా బీహార్కు నితీష్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ విజయానికి దారితీసిన టాప్ 10 ఫలితాలను విశ్లేషిద్దాం. 1. డబుల్ ఇంజన్ సర్కార్. బీహార్లో ఎన్డీఏకు ఉన్న పెద్ద బలమే నాయకత్వం. ముఖ్యంగా నరేంద్ర మోదీ, నితీష్ కుమార్ పరిపాలన ప్రజల్లో నమ్మకం కలిగించింది. అనుభవం ఉన్న ప్రభుత్వం వస్తేనే మంచిదని ఓటర్లు భావించారు. 2. మహిళా ఓటర్ల మద్దతు. ఈసారి మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఎన్డీఏకు మద్దతిచ్చారు. ప్రతి ఇంటికి అందుతున్న సంక్షేమ పథకాలతో మహిళలంతా ఎన్డీఏ కూటమికి జై కొట్టారు. 3. వర్గ సమీకరణాలు. బీహార్ రాజకీయాల్లో ఎప్పుడు వర్గ సమీకరణలు కీలకం. వివిధ కులాలు, వర్గాల మద్దతు సంపాదించడంలో ఎన్డీఏ ముందంజ వేసింది. సమన్వయంతో పనిచేయడం వల్ల ఎక్కువ సీట్లలో వారికి ప్రయోజనం కలిగింది. 4. అవినీతి ఆరోపణలు. ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు పూర్తిస్థాయి అవినీతి పార్టీలుగా ముద్రపడ్డాయి. అవినీతి నాయకులను ప్రజలు, ముఖ్యంగా యువత చీదరించుకుంటున్నారు. 5. అభివృద్ధి భావన. రహదారులు, విద్య, ఆసుపత్రులు, హౌసింగ్ వంటి అంశాలలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారు. కనిపించే అభివృద్ధి అనే భావన నితీష్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద వరమయ్యింది. 6. ప్రత్యర్థుల అసమన్వయం. మహాగఠబంధన్ మరియు ఇతర ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయం లోపించింది. ఆశించిన స్థాయిలో బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం ఎన్డీఏకి లాభం చేకూర్చింది. 7. రాహుల్ గాంధీ గడబిడ. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ చేసిన గడబిడ పూర్తిగా వెడిసి కొట్టింది. ఓట్ చోరీ జరిగిందంటూ అర్థం లేని ఆరోపణలు చేసి నవ్వుల పాలయ్యారు. 8. కాంగ్రెస్కు అసమ్మతి సెగ. రాహుల్ గాంధీ ప్రవర్తన చూసి కాంగ్రెస్ నేతలే విసిగిపోయారు. అటు ఆర్జేడీలోనూ లాలూ ప్రసాద్ రాజకీయాలతో యువ నాయకత్వం విసిగిపోయింది. దీంతో రెండు పార్టీలకు అసమ్మతి సెగ బాగా తగిలింది. 9. కాంగ్రెస్కు బ్రేక్. బీహార్లో కాంగ్రెస్కు బ్రేక్ వేయాలని ప్రజలు భావించారు. రాబోయే కాలంలో బెంగాల్, యూపీ వంటి పెద్ద రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సెంటిమెంట్ను బీహార్ రాజేసింది. 10. రాజకీయ స్థిరత్వంపై ఆకాంక్ష. బీహార్లో ఆర్థిక, సామాజిక రంగాల్లో స్థిరత్వం అవసరం ఉందని ప్రజలు భావించారు. ఈ స్థిరత్వాన్ని అందించగల కూటమిగా మోదీ, నితీష్ టీమును ప్రజలు భావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా ఉన్న ఆదరణను నితీష్ కుమార్ గమనించారు. అందుచేతనే మొన్నటి పార్లమెంటు ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమిలో చేరి లబ్ధి పొందారు. దీని ద్వారా రెండు పక్షాలకు మేలు కలిగింది. మొత్తం మీద బీహార్కు సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తున్న నాయకునిగా నితీష్ కుమార్కు ఖ్యాతి దక్కుతోంది. My Media, the voice of India.